ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై శాసనమండలిలో బొత్స అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. సంక్రాంతి కల్లా రోడ్లు వేసేస్తామని చెప్పి ఎక్కడ వేశారని బొత్స ప్రశ్నించారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు సిద్ధమని ఇరువురు నేతలు ప్రతిసవాల్ చేసుకున్నారు. తీసుకొచ్చారు ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం. ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు కూడా నరసాపురం భీమవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాని ఖర్చు పెట్టారా? సంక్రాంతి కల్లా అన్ని గతకులు కప్పియాలని పదండి. ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. చూడమనండి, సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్. రికార్డులో ఉన్నాయి చూడండి. ప్లీజ్ కంటిన్యూ. మంత్రి గారు, మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేస్తున్నాం, ఆయన చేస్తామంటే మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, వ్యవసాయాన్ని, ఆర్ఎన్బి పంచాయతీరాజుల్ని, గ్రామీణాభివృద్ధిని, ఇటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక 5-10 డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేశారు అధ్యక్ష. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. దాని గురించి మాట్లాడమని చెప్తున్నాను. 5 సంవత్సరాలు 2 లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికి